కర్నూలు చారిత్రాత్మకమైన చిహ్నం కొండారెడ్డి బుర్జి. కొండారెడ్డి బుర్జి ఎవరి కాలంలో నిర్మించబడింది, అలాగే ఆ చిహ్నానికి కొండారెడ్డి బుర్జి అని ఎలా పేరు వచ్చిందో ఈ వీడియోలో మొత్తం తెలుసుకుందాం. తప్పకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే కర్నూలును ఇంతకుముందు ఏమని పిలిచేవారో కూడా తెలుసుకుందాం. కర్నూలు అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటి? ఫస్ట్ అందరి మదిలో మెదిలేదేంటి? కొండారెడ్డి బుర్జు, తుంగభద్ర నది, ఇవే కదా మనకు గుర్తొచ్చేది. అవును, కర్నూలు అంటే మొదటగా గుర్తొచ్చేది కొండారెడ్డి బుర్జి. రండి మరి చూద్దాం, కొండారెడ్డి బుర్జి ఎవరి కాలంలో నిర్మించబడింది, అసలు కొండారెడ్డి బుర్జికి ఎలా వెళ్ళాలి, ఈ వీడియోలో చూద్దాం. కొండారెడ్డి బ్రిడ్జ్ దాదాపు అంటే కర్నూలు బస్టాండ్ నుంచి 1 నుంచి 1.5 కిలోమీటర్, అలాగే రైల్వే స్టేషన్ నుంచి దాదాపు 2 కిలోమీటర్ వరకు ఉంటుంది. అలాగే ఎయిర్పోర్ట్ అంటే విమానాశ్రయం నుంచి చాలా దగ్గర అంటే 25 కిలోమీటర్స్ లోపలే ఈ చారిత్రాత్మక చిహ్నం మనకు సందర్శిస్తుంది. ఈ కొండారెడ్డి బ్రిడ్జ్ను మనం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య వేళలో ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఇంకోటి ఏంటంటే, ఈ చారిత్రాత్మక చిహ్నాన్ని చూడడానికి అలాగే సందర్శించడానికి ఎటువంటి రుసుము వసూలు చేయరు, అంటే ఎటువంటి ఫీజు తీసుకోరు, అందరికీ ఫ్రీ ఎంట్రీ. మామూలుగా దీని యొక్క చరిత్ర నిర్దిష్టంగా ఎక్కడ గుర్తించబడలేదు. అంటే వీరి కాలంలో నిర్మించబడింది, దీన్ని కొండారెడ్డి బుర్జిని ఎందుకు పిలుస్తారో నిర్దిష్టమైన సమాచారం అయితే ఎక్కడ లేదు. కానీ చరిత్రకారులు ఊహాగానాల ప్రకారం ఇది 1609 సంవత్సరం నుండి 1649 సంవత్సరాల మధ్యలో శ్రీకృష్ణదేవరాయలు అంటే రాయలు వారి కాలంలో, అంటే శ్రీకృష్ణదేవరాయలు యొక్క సోదరుడైనటువంటి అచ్యుతరాయల కాలంలో ఇది నిర్మించబడిందని చరిత్రకారులు ఒక అంచనా మాత్రమే. అసలు ఈ చారిత్రాత్మకమైన ప్రదేశాన్ని కొండారెడ్డి బ్రిడ్జ్ అని ఎందుకు పిలుస్తారో తెలుసా? బ్రిడ్జ్ కాదు, బురుజ్ యాక్చువల్లీ. బీజాపూర్ సుల్తాన్ అయినటువంటి ప్రతినిధి ఈ కర్నూలు పాలిస్తున్న సమయంలో కోట్కూర్ తాలూకుకు చెందిన కొండారెడ్డి అనే వ్యక్తి ఈయన ఆగడాలకు, అంటే ఎవరైతే సుల్తాన్లు ఉన్నారో, సుల్తాన్ యొక్క ప్రతినిధి ఉన్నారో ఆయన ఆగడాలకు ఆయన ఎదురు తిరిగి ఆయనపై పోరాటం చేసాడు అనమాట. పోరాటం చేసిన సమయంలో ఆ కొండారెడ్డి అనే వ్యక్తుల్ని ఈ సుల్తాన్లు పట్టుకొని ఈ ప్రదేశంలో బంధించారు. సో ఈ ప్రదేశంలో బంధించడం ద్వారా ఆయన ఇక్కడే మరణించడం జరిగింది. సో కావున ఆయన గుర్తుగా వాళ్ళందరూ అప్పటికి కొండారెడ్డి బుర్జ్ అని దీనికైతే పేరు పెట్టబడింది అన్నమాట. చూశారుగా కొండారెడ్డి బుర్జ్ ఎలా ఉందో, చూడండి ఒకసారి ఎలా ఉందో. ఇప్పటికీ దాదాపు ఇన్ని సంవత్సరాలైనా కూడా ఎక్కడా చెక్కు చెదరలేదు. అసలు చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. నిజంగా చాలా గ్రేట్. ఎప్పుడైనా కానీ మన చారిత్రాత్మకమైన ప్లేసెస్ని ఖచ్చితంగా అందరూ ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు అక్కడ పాల్పడకుండా, అంటే ఏంటంటే కొంతమంది ఎక్కడికైనా హిస్టరీ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అక్కడ రాతితో చెక్కడమో, లేకపోతే రాయిని పగలగొట్టడమో, లేదా ఇంకోటి చేస్తుంటారు. సో అలాంటివి చేయకుండా చాలా నీట్గా జాగ్రత్తగా చూసుకోవాలి. చూసారుగా ఎలా ఉందో. జస్ట్ ఇక్కడ ఎక్కేసి మనం ఈ కొండారెడ్డి బుర్జి పైకి టాప్లోకి వెళ్ళి చూసేస్తే మొత్తం కర్నూలు ఆల్మోస్ట్ మనకి వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అనమాట. మేము ఏదో కర్నూలుకు ఒక చిన్న పని పడితే వచ్చి కర్నూలుకు మాకు 100 కిలోమీటర్స్ మా ఊరి నుంచి అయితే కర్నూలు. ఆల్రెడీ మా కోచింగ్ కూడా మేము మా స్కూల్ డేస్ కాలేజ్ డేస్ అయిపోయిన తర్వాత
మేము చదువుకుంటున్న రోజుల్లో ఎప్పుడు కొండారెడ్డి బురుజుని అయితే విజిట్ చేయలేదు, అసలు సందర్శనకైతే ఎప్పుడు వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం నేనైతే రావడం. చూశారుగా ఈ సందులు ఎలాగున్నాయో, అంటే శత్రువులు మనపై దాడి చేసినప్పుడు ఎంత ఇరుకుగా ఉన్నాయో పైకి రావడానికి, అంటే దాడి చేసినప్పుడు ఎంత ఇరుకుగా ఉన్నాయో, అంటే ఒక వ్యక్తి మాత్రమే వెళ్ళగాడు ఒక టైంలో. సో అప్పుడు ఈజీగా ఎంతమంది శత్రువులు వచ్చినా కూడా మనం ఈజీగా చంపేయచ్చు. సో అలాగే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ అప్పుడు సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విశ్రాంతి గుహలు అనమాట. ఇది వచ్చేసి కారాగారం. యాక్చువల్ ఇది బందీలు, ఖైదీలు ఉంటారు కదా, ఖైదీలని ఇక్కడ బందీలుగా ఉంచేవారు అన్నమాట. ఇది వచ్చేసి సైనికులు ఉంటారు కదా, వాళ్ళకి విశ్రాంతి తీసుకునే గదులు అన్నమాట. మీకు ఇక్కడ కిటికీ మాదిరి కనిపిస్తుంది కదా స్ట్రైట్లో, అది వచ్చేసి సొరంగ మార్గం అనమాట. అంటే ఇన్ కేస్ ఎవరైనా ఇక్కడ సైనికులు ఉన్నప్పుడు అకస్మాత్తుగా పెద్ద గుంపు ఏదైనా దాడి చేస్తే అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఈ సొరంగ మార్గాన్ని అయితే అప్పట్లోనే రాజులు ఏర్పాటు చేశారనమాట. అంటే ఇన్ కేస్ ఎవరైనా దాడి చేస్తే వాళ్ళు సైనికులు ఈజీగా తప్పించుకొని అక్కడి నుంచి పారిపోవడానికి. అంటే ఇది ఎలా ఉందంటే, ఇక్కడ సొరంగ మార్గం స్టార్ట్ చేసి తుంగభద్ర నది చివరి వరకు వెళ్ళిపోతుందన్నమాట ఆ సొరంగ మార్గం. సో అప్పట్లోనే రాజులు చూడండి ఎంత ప్లాన్ చేసుకున్నారో. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే ఇక్కడ పైన మీకు ఒక టవర్ కనిపిస్తుంది కదా, ఆ టవర్ ఏంటంటే అది అంటే బ్రిటిష్ వాళ్ళు మనల్ని పాలిస్తున్న టైంలో అది వాళ్ళు నిర్మించుకున్నారే. కాగడ పెట్టుకోవడానికి నైట్ టైంలో కాగడ పైన పెట్టుకోవడానికి అది టవర్ ఏదైతే ఉందో అది నిర్మించుకున్నారనమాట. తర్వాత రాను బ్రిటిష్ వాళ్ళు పాలిస్తున్నప్పుడు దాన్ని అయితే వాళ్ళ జాతీయ జెండా ఉంటుంది కదా, ఫ్లాగ్ ఉంటుంది కదా, ఫ్లాగ్ ఆవిష్కరణ కోసం అది వాళ్ళు బాగా రీబిల్డ్ చేసుకున్నారనమాట. సో ఎలా అనిపించింది ఫ్రెండ్స్ మీకు వీడియో? నచ్చితే తప్పకుండా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు వీలైతే కంపల్సరీగా విజిట్ చేయండి. నాకు తెలిసి అయితే ఇది మార్నింగ్ టైంలో కంటే ఈవినింగ్ అంటే సన్సెట్ టైంలో బాగుంటుంది. సన్సెట్ ఆర్ నైట్ టైం మీరు ఎప్పుడైతే 7 దాటుతారో అప్పుడైతే నాకు తెలిసి వ్యూ అప్పుడైతే బాగుంటుంది. ఎందుకంటే నేను చూసే ఏంటంటే అక్కడ లైటింగ్స్ ఉన్నాయి మొత్తము. సో లైటింగ్ నైట్ టైం అయితే లైటింగ్లో ఇంకా బెటర్గా మంచి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. సో మీరు కర్నూలు పక్కన వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ కర్నూలు పీపుల్స్ అందరూ చూసే ఉంటారు. ఇలాంటి చారిత్రాత్మకమైన ప్లేస్ని ఎవరైతే వదిలి ఉండరు. చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కర్నూలు కోట యొక్క పురాణం, అంటే చరిత్ర ఏంటనేసి. సో మీరు ఒకసారి చదువుకోండి. ఇది మీరు హోల్డ్లో పెట్టేసుకొని శిలాఫలకం కూడా వేశారు వీళ్ళు. సో మీరు హోల్డ్లో పెట్టుకొని చదివేసుకోండి, మీకు చరిత్ర ఏమనేది తెలిసిపోతుంది. సో మీరైతే కంపల్సరీ విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.